హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ఉంటారా ఒక నెల దాకా మీ అమ్మ మీ చిన్నమ్మ ఉంటారు. వాళ్ళకి ఎవరు అంటారు మీ నాయనకు ఇట్లా? మా నాయనకి గిన్నెనా? మా తమ్ముని భార్య లేదా? మా తమ్ముని భార్య లేదా? ఎవరు? బావుపేట, కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా బావుపేట. ఏమో నాకు తెలియదు. నేను మరి ఎందుకు అడుగుతాను? తెలియనప్పుడు ఎందుకు అడుగుతాను? తెలియనప్పుడు ఎందుకు అడుగుతాను? కన్ను మాటలేస్తాయి. నన్ను విలువ రోజు ఊపుతా. రోజు చేస్తా రొట్టెలు. చేసినప్పుడు విలువ ఊపుతా, పొగ రాకుంటా. నేను వస్తేనే మంచిగా వస్తలేవా ఏమి రొట్టెలు? ఆహా, నేను వస్తేనే మంచిగా వస్తలేవా రొట్టెలు? మంచిగానే వస్తున్నాయి. అంతా పలిపోయినాయి. చూసినావా ఇప్పటిదాకా ఇచ్చుకపోయినాయి. నేను వచ్చి వీడియో తీస్తా అంటే మంచిగా వస్తున్నాయి. రొట్టెలు మారిపోతాయి. ఎక్కువ మంట ఎక్కువ పెట్టద్దా? కొంచెం పెట్టాలనా? కొంచెం పెట్టి కాల్చుకోవాలనా? ఎవరాళ్ళు? కాదు, ఆమె ఎర్రగా లేదా? నువ్వు ఆమె గురించి మాట్లాడితే ఆమెనదా? తర్వాత మాట్లాడదాం మాకు. ఆ రొట్టె ఎట్లా కొట్టాలి నువ్వు చెప్పు. చేయరాని వాళ్ళు నేర్చుకుంటారు నిన్ను చూసి. నాకు వచ్చేది ఆ రొట్టె మా అమ్మ నేర్పింది. నీళ్ళు కాబెట్టాలి అని కట్టెలు కట్టుకొచ్చేది చేసేది. గ్యాస్ ఎక్కడితే అప్పుడు కుండల్లో అన్నం అండి. అప్పుడు ఆ బువ్వ తిన్నారు కాబట్టి ఇంత గట్టిగా ఉన్నారు. మాకు చూడు, మేము పిల్లల్ని ఏమన్నా చాదినామా? మా పిల్లలు బుడ్డ బుడ్డ పిల్లలు ఉన్నారు, మాకేమో హుషారు ఉంటలేదా ప్రాణం. మీరెక్క రొట్టె చేస్తే 4 రోజులు పండుకుంటా నేనైతే. అప్పుడు బియ్యం ఎక్కడివి అమ్మా? జొన్నలు సత సంకటి చల్లబొట్టు అంటే అదేలే. మా అమ్మ మాకు జొన్న రొట్టెనే తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే వాళ్ళు వీళ్ళు చేసుకుంటుంటేనే తెలుసు. అమ్మకు రాదా ఎట్లా? మా అమ్మకు జొన్న రొట్టె రాదు. మాకు జొన్న రొట్టె తెలియదు. చిన్నప్పటి నుంచి తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే గోధుమ రొట్టెలే, పూరీలు, గోధుమ రొట్టెలు, బియ్యం పిండి అట్లు, అన్నము, ఉప్మా ఇవి చేసుకునేటోళ్ళం మేము. సర్వపిండి పేలాలు కలుపుకునేటోళ్ళము. పేలాలు కలుపుకునే వాళ్ళం. ఎల్లిపాయ కారం గిన గవే. ఇంకేం తినేటోళ్ళం? ఇంకా అన్నము, చేపల కూర, చికెను, మటను, తలకాయ, బోటి, పప్పు. ఇంకేంటి, మా అమ్మ ఎక్కువ కూరగాయలు ఎక్కువ వండపోయేది. బీరకాయ పప్పు, తోటకూరగా వండేది. ఇంకా ఎక్కువ మా కూరగాయలు తెలియదు. అయితే పప్పు తినేటోళ్ళం, లేకపోతే నాన్ వెజ్ తినేటోళ్ళం. మా అమ్మ ఎక్కువ కూరగాయలు తేకపోయేది, కొన్నే. బీరకాయ పప్పు, సొరకాయ కూర గవే కొన్ని కొన్ని వండేది. తోట కాదు, మా పల్లెటూరు కదా, తక్కువకే అమ్ముతారు. గింత సొరకాయ 5 రూపాయలకు ఒక సొరకాయ ఇస్తారు, చిన్నది. నేను 5 రూపాయలకే తెస్తా ఇప్పుడు కూడా. ఇస్తాడు. గింతంతదే చాలు, మా ఇంట్లో అందరు తినరు. ఇంత పొడుగుది ఏం చేసుకుంటావు? ఇంత పొడుగుది కూడా 10కే ఇస్తారు మాకు. నీకు కావాలనా? నేను తెచ్చి అన్నా? నాకు ఇస్తాడు, నాకు ఇస్తారు మార్కెట్లో. ఆడ ఎల్బీ నగర్ మార్కెట్కి పోతాం, ఇక్కడిక్కడ పోవద్దు. ఇక్కడ వాళ్ళు అక్కడ తెచ్చి ఇక్కడ అమ్ముతారు. అక్కడ ఎల్బీ నగర్ వనస్థలిపురం పోవాలి.
మీ పక్కింటామే తెలుసా సరిత? తెలియదు నాకు. ఎందుకు తెలియదు? పక్కింటానా ఆయన తెస్తుందా? ఎవరు పోయి తెస్తారు మరి? వాళ్ళ ఆయన తీసుకుపోతాడు. మాడిపోతుంది మట్టుకుంటామే. చిన్న పెట్టుమంట. రొట్టె కొట్టుకున్నారు చెప్పంటే ఇలా ఛార్జింగ్ అయిపోతుంది ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను షాపింగ్కి అయినా వస్తుంటే ఆంటీ రొట్టెలు చేస్తుంది. ఇక మీకోసం వీడియో చేసి చూపిస్తాను. నేను ఎట్లా కొట్టుకోవాలి చెప్పు కొట్టరాని వాళ్ళకు. చెప్పాలి ఎట్లా కొట్టాలని. కొందరు కొడితే చునిగిపోతుంది. అట్లా పోవద్దంటే ఏం చేయాలి? నీళ్ళు మంచిగా కాగబెట్టి కలిపితే మెత్తగా వస్తుందా పిండి? పిండి కలపంగా తీయంగా తీయాలి. ఎన్నడో నాడే చెయ్యి ఆంటీ. చేసినప్పుడు నాకు చేయొస్తుంది. నేను ఇట్లా కట్టెల పొయ్యి మీద కాల్చను. మళ్ళా ఇట్లా పెద్దగా ఇంత పెద్దగా చెయ్యను. పెద్దగా చేయను, చునిగిపోతుంది. పిల్లలు లేక చేస్తాను చిన్న చిన్న. మాకు చిన్నప్పటి నుంచి తెలియదు. మా అమ్మోళ్ళు అయితే ఇప్పటికి కూడా తినరు. తినరు ఇప్పటికి కూడా మా అమ్మోళ్ళు. ఇప్పటికి కూడా తినరు మా అమ్మోళ్ళు. ఊరి నుంచి వచ్చారా మీ అమ్మ మీ చిన్నమ్మ? ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చినారు. వాళ్ళు కూడా వంటలు చేసి పెట్టిర్రు. వీడియో చూడు. వాళ్ళు కూడా వంటలు చేసి పెట్టిర్రు మా ఇంట్లో. ఇలా వంకాయ కూర వండిర్రు పెట్టిర్రు చూడు. నిన్ను తీస్తే మీ కొడుకులు ఏమంటారు? అందుకోసం ఈ రొట్టెనే తీస్తాన్న. ఏమో తిడతారా? ఉన్నారా తమ్ముళ్ళు ఉన్నారా? నలుగురు అక్కజల్లు ఒక తమ్ముడు వచ్చే చచ్చిపోయిండు. పెళ్ళి అయింది ఆయనది కానీ ఇప్పుడు నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారా మీరు? పోయిండు ఆయన. కాచలండి ఒక రాడు. ఏం రాదు.